ఇక త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే 60,000 జాబులు ఇచ్చినాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక రెండేళ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రైతులకు రుణమాఫీ రుణ విముక్తులను చేసినాం, అన్నదాతల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేసినాం, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తాం, బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కులు చెదరలే, సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్లకు అవకాశం ఇవ్వొద్దని సూచన, హుస్నాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిపిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అదే విధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పై నేను ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన. ఇది నేను చేస్తున్నది కాదు, మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ రోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పరిశ్రమలను ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథమ వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇంత ఆలస్యమైన మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్ల ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. కానీ అదే మన ప్రభుత్వం 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా, ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా, ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఇవాళ మీకు సారె పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చినా, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా, ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగినా, ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చినా, ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. 2.5 పాలనలో 1,00,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని చెప్పేసి, అంటే ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. మరొక 2.5 సంవత్సరాల్లో మొత్తం కలిపి 1,00,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని అయితే చెప్తున్నారు. సో త్వరలో మరి 40,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరి రైతులకు రుణమాఫీ కావచ్చు, లేదంటే మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సులు కావచ్చు, వీటన్నిటి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు అందిస్తుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఏదైతే ఉందో అదైతే కూలిపోయింది. మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినా. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు గ్రామాల్లో ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి కిరికిరిగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఓట్లు వేయద్దు, సో మంచి వాళ్ళని చూసి ఎంచుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకైతే చెప్తున్నారు. సో సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్ళకైతే అవకాశం ఇవ్వొద్దని అయితే సూచన చేసిండు. హుస్నాబాద్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు మనం చూడవచ్చు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి, గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, వాటర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను, ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అందరు ఏకంగా గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి, లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి మీరు మాత్రం మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు,
వాడు 3 ఏళ్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని గిన మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరట్టే మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు పోయి భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.